నమస్కారం. సనాతన లైఫ్ సైన్సెస్ మరియు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం కలిగిన కాలగమనాన్ని పంచాంగం అంటారు. వ్యవసాయం, సామాజికం, రాజకీయం, వృత్తి, విద్య రంగాల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు శ్రీ నూకల యజ్ఞ నారాయణ శర్మ గారు మన ఛానల్కి విచ్చేశారు. వారికి స్వాగతం. నమస్కారం. గురువుగారు, అసలు ఈ కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే ఏమిటో తెలియజేస్తారా? చక్కనైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. దీన్ని యుగమునకు ఆది అంటే ఉగాది. బ్రహ్మగారు మొట్టమొదటి సృష్టిని ఈరోజు ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తోంది. ఆ సృష్టి ప్రారంభించినప్పుడు కూడా బ్రహ్మగారు చక్కనైనటువంటి తిథివార నక్షత్రాలు లేదా ఇతరమైనటువంటి విషయాలని కూడా పరిగణనలో చూసుకుని ఆయన చేసినటువంటి ఉగాదినే యుగమునకు ఆది కనుక యుగాది ఉగాది. ఇది వసంత ఋతువు ప్రారంభం. మనకి 6 ఋతువులు. 6 ఋతువుల్లోనూ కూడా 2 మాసాలకు ఒక్కొక్క ఋతువు. అలాగా 6 2 12 తెలుగు మాసాలు, 12 ఋతువులు. అందులో వసంత ఋతువు. ఈ వసంతకాలం అనేది చాలా అద్భుతమైనటువంటి కాలము. మొట్టమొదటిగా ఈ వసంత ఋతువుని కాళిదాసు గారు వర్ణిస్తారు కావ్యంలో. అలాగే వసంత ఋతు వైభవాన్ని, అలాగే వసంత ఆగమనాన్ని పార్వతీ కళ్యాణంలో వర్ణిస్తారు. పరమేశ్వరుని యొక్క తపస్సు భంగపరచడానికి మన్మధుడు వెళ్ళినప్పుడు ఆ వసంతుడు, ఆ చిలుకల రథము అవన్నీ కూడా అక్కడ వర్ణిస్తారు కాళిదాసు గారు. పైగా మనకి లోక సహజంగా ఒక విషయం ఒకటి ఉంది. కాకకృష్ణ పికకృష్ణ కోభేద పికకాకయో వసంతకాలే సంప్రాప్తే కాక పిక అని. కాకకృష్ణ కాకి నల్లగా ఉంటుంది, పికకృష్ణ కోకిల నల్లగానే ఉంటుంది. ఈ రెండింటికి ఎప్పుడయ్యా వ్యత్యాసము? రెండు వాటి స్వభావం ఎప్పుడు బయటపడతాయి అంటే వసంతకాలే సంప్రాప్తే కాక. వసంతకాలం వచ్చేసరికి కాకి దాని ఎరుపు దాందే. పిక కోకిల మాధుర్యమైనటువంటి కోకిల, ఆ రవం చేసేటటువంటిది కోకిలారవం అంటాం. తెల్లవారుజామున ప్రారంభిస్తుంది కోకిల ఈ వసంతకాలంలో. ఆ చక్కనటువంటి లేత చిగుళ్లతో కూడిన మామిడి కొమ్మలు, లేత చిగుళ్ళు, వేపపూత, వేప చిగుళ్ళు, అలాగే మామిడి చిన్న చిన్న పిందెలు, ఓ మాదిరి పిందెలు, అలాగే చెరుకు గడలు, ఇవన్నీ కూడా వసంతకాలానికి మనకి చక్కనటువంటి ఆహ్లాదకర వాతావరణం. రెండవది, ఈ వసంతకాలంలో యమదంష్ట్రలు అని ఒక రాక్షసుల వంటి వాళ్ళు కూడా శరీరాన్ని ఆవహించే పరిస్థితి ఉంటుంది. ఋతువు మారినప్పుడు యమదంష్ట్రులను వస్తారు. తద్వారా అనారోగ్యం ఏర్పడుతుంది. ఆ అనారోగ్యం ఏర్పడకుండా యమదంష్ట్రులను నివారించడానికి మనం చేసేటటువంటి ఈ ఋతువుల్లో వచ్చేటటువంటి ఆహారము, ఆహార నియమాలు. ప్రతి ఋతువుకి మించుమించుగా ఋతువులకు కానీ లేదా అయినాలు మారినప్పుడు కానీ చూడండి, వర్షాకాలం, శీతాకాలం, వేసంకాలం కాలాలు మారినప్పుడే శరీరతత్వం మారి రోగాలు వస్తూ ఉంటాయి. అటువంటి రోగాలు నివారణ చేయడానికి కోసమని కొన్ని ప్రకృతి నుంచి లభించినటువంటి పదార్థాలు మానవుడు స్వీకరించాలి, భుజించాలి, సేవించాలి. అంతే తప్ప నేను అది చేయను ఇది చేయను అంటే రోగబారిన పడవలసినటువంటి అవసరం వస్తుంది, రోగిగా మారవలసిన పరిస్థితి. కాబట్టి వసంతకాలానికి ఏమిటి అంటే వసంతకాలానికి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణము. పైగా సూర్యుడు గతిగమనంలో మార్పు కూడా వస్తుంది. రథసప్తమి నాడు, మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు గ్రహగతి మారుతుంది. సూర్యుడు రథాలు మారతాయి. రథాలు మారడం అంటే రథంలో ప్రయాణించే సూర్యగమనం ఉదయం లగాయతూ సాయంత్రం వరకు, ఉదయాది అస్తమయ పర్యంతం గమనం మారిపోతుంది. ఆ మారినప్పుడు వెళ్ళేటటువంటి మార్గం ఒక పక్క నుంచి ఉంటే అప్పటి వరకును రథసప్తమి తర్వాత కాలం మారుతుంది. కాబట్టి చూడండి, రథసప్తమి అయ్యాక పగటి భాగం ఎక్కువ ఉంటుంది, రాత్రి భాగం తక్కువ ఉంటుంది. తత్పూర్వంగా పగటి భాగం తక్కువ, రాత్రి భాగం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రహ గమనాలు, గ్రహ గతుల వల్ల మనకు వచ్చేటటువంటి కాల మార్పులు కూడా ఉంటాయి.
వాటిని మనం నమ్మాలి. వాటిని నమ్మి అవి ఉన్నాయి కాబట్టే మనం ఇప్పుడు నేను కాక మన గ్రహణాలు ఇవి అయ్యాయి అన్నీ కూడా ఎలాగా ఏమిటి అంటే అవి ఉన్నాయి కాబట్టే మనకి మనుస్మృతి ద్వారా, పరాశర స్మృతి ద్వారా, అలాగే పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి ద్వారానే మన పెద్దలు పూర్వీకులు మనకు అందించిన గొప్ప ఐశ్వర్యం ఏమిటంటే సనాతన ధర్మంలో ఇవన్నీ ముందుగా మనం దాన్ని లెక్కగట్టి గణితం చేసి అవన్నీ పంచాంగాల్లో రాసి ప్రజలకు అందించడము. అంచేత అటువంటి ఆ యుగాది బ్రహ్మగారు సృష్టి ప్రారంభించారు. అంతేకాకుండా ఈరోజు ఏం చేయాలండి ఉగాది నాడు అంటే పూర్వదినము అమావాస్య. పితృకార్యాలకు అర్హత ఉన్నవాళ్ళు పితృకార్యం చేసి తీరాలి. పితృకార్యాలు ఎప్పుడూ మానరాదు. తల్లిగారో తండ్రిగారో ఇద్దరూ గతిస్తేనో ఆ రోజున అమావాస్య నాడు ప్రతి అమావాస్య తిలతర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు విధిగా ఇవ్వాలి. అంచేత ఆ పితృకార్యాలు మానే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రోజున అమావాస్య నాడు పితృతర్పణాలు చేయడము, ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అతనికి స్వయంపాకాది ద్రవ్యాలు సమర్పణ చేయడము, నూతన వస్త్రాలు ఇచ్చి వారికి పితృదేవతా నిమిత్తమై ఆ కార్యాలు పూర్తి చేయాలి. ఉగాది ఏమిటండి అంటే చెప్పానుగా పూర్వదినం నాడు ఇంటిని ముందు మామిడి కొమ్మలతోటి అలంకరించుకోవాలి. అలాగే ఇల్లంతా గడపలకి పసుపు రాసుకుని మంగళప్రదంగా తయారు చేసుకుని వీధిలో ముగ్గులు వేసుకుని రంగవల్లి ప్రకల్ప్య గృహిణీ గృహముచ్యతే అంటారు. ఇవన్నీ ఇల్లాలు చేసుకుంటే ఆ శోభంతా కూడా ఇంటికి, ఇంట్లో ఉన్న ప్రజలకి, ఇంట్లో ఉన్నటువంటి బంధువులకి అందరికీ వస్తుంది ఆ కళ. కాబట్టి అటువంటి ఆ మంగళప్రదంగా ఇల్లు తయారు చేసుకుని మొన్నాడు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ స్నానాధికమాచరేత్. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పుడండి అంటే ఇన్ బిట్వీన్ నియర్లీ 3 to 4 o'clock మనం చెప్పుకునే లెక్క. అంచేత ఆ 3-4 గంటల మధ్యలో కనీసం 4ంటికైనా లేచి దంతధావన చేసుకుని వెంటనే పూర్వకాలంలో ఏం చేసేవారంటే మా తండ్రి గారు వాళ్ళు మా చేత చేయించేవారు నింబకుసుమ భక్షణ. అంటే వేప పువ్వు కొత్త చింతపండులో అద్ది ముందు నోట్లో పడేసుకోవాలి పరగడుపున. అది ఆయుర్వేద పరంగా మంచిది. పరగడుపు అంటే ఏమీ ఆహారము లేనటువంటి ఖాళీ ఉదరంతో ఈ వేప పువ్వు ఆ చింతపండు అద్ది నోట్లో వేసుకుంటే దానివల్ల శరీరంలో ఉండేటటువంటి లోపల అంతర్గతమైనటువంటి ఆ కష్మలాలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అని. తర్వాత వేప పచ్చడి వేరు మళ్ళీ. అది చేసిన తర్వాత తైలాభ్యంగనము, శరీరం అంతా కూడా నువ్వుల నూనెతోటి రాసుకోవాలి. ఆపాదమస్తకం నువ్వుల నూనె రాసుకుని దానికి మళ్ళీ ఈ పిండి ఉంటుంది, దాన్ని శనగపిండి అది మిశ్రం చేసి, లేకపోతే మినప్పిండి, దాన్ని ఏమంటారంటే నలుగు పిండి అంటారు. అది పెట్టుకునే పార్వతీదేవి ఆనాడు పరమేశ్వరుడు వస్తున్నాడని చెప్పని నలుగు పిండితోటే తయారు చేసింది విఘ్నేశ్వరుణ్ణి. కాబట్టి ఆ నలుగు పిండి పెట్టుకుని శరీరం అంతా కూడా ఆపాదమస్తకం తైలాభ్యంగనం పూర్తి చేసినటువంటి వారమై ఆ నిత్య సంధ్యావందన దేవతార్చనాదులు పూర్తి చేసుకుని నూతన వస్త్రాలు ధరించాలి. ఎంతటి వారైనా సరే యుగాది నాడు నూతన వస్త్రం ధరించి తీరాలి. వాడు ధనికుడా లేదా పేదవాడా ప్రమేయం లేదు. నూతన వస్త్రం ధరించి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారందరికీ కూడా నమస్కారం చేసి ఆ నమస్కార ఆశీర్వచనాలు వారి నుంచి పొంది అప్పుడు దైవ దర్శనము చేయవలెను. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకురావాలి. దేవాలయ దర్శనాన్ని పూర్తి చేసినటువంటి పిదప అక్కడున్నటువంటి అర్చక స్వాముల ఆశీస్సులు పొంది స్వామి యొక్క యథాశక్తిగా అష్టోత్తరమో పూజో లేకపోతే దర్శనమో చేసుకుని తీర్థప్రసాదము స్వీకరించి వచ్చి ఆ తర్వాత పంచాంగ శ్రవణం విధిగా ఉగాది నాడు ప్రతి మానవుడు చెయ్యాలి. పంచాంగ శ్రవణం చేస్తే కలిగే ఫలం ఏమిటి అంటే అది చాలా ఉత్తమమైన ఫలము అని చెప్పి, కాబట్టి విధిగా ఆ రోజు పంచాంగ శ్రవణం చేయాలి. రోజూ చూడాలి మానవుడు పంచాంగం, తిథివార నక్షత్రాలు రోజు చూసుకోవాలి. దాని ఫలితం ఏమిటి అనేది ముందు చెప్తాను. అంచేత పంచాంగ శ్రవణం చేయాలి. చేసినటువంటి తర్వాత వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ఆ రోజున సాయంకాల భాగంలో చక్కగా మధ్యాహ్నం బంధువులందరితో కూడి ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఓ వేదస్వస్తి లేదా సంగీత కచేరీ లేదా డివోషనల్ సాంగ్స్, భక్తి సంగీత విభావరి, వేదస్వస్తి, ఒక హరికథ లేదా భారత భాగవత రామాయణ ప్రవచనకారులతో కొద్దిగా ప్రవచనం, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ సాయంకాల వేళ అక్కడ దీపారాధన చేసి సాయంకాలార్చన చేసి ఈ విధంగా మానవుడు ఉగాది నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక పండగ వాతావరణంలో శుచిర్భూతుడై చక్కగా ఆ సంవత్సర ఆది అంటే మొట్టమొదటి సంవత్సర ప్రవేశించేటటువంటి రోజు కనుక జనరల్గా సెంటిమెంటల్గా ఎలా ఉంటుందంటే ఆ రోజు ఇంకేం చేసామో చివరికంటా కూడా సంవత్సరాంతం అదే ఫలం ఇస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే పిల్లలుంటే ఒరే ఇవాళ కనీసం ఒక గంట సేపు అయినా చదవండి, ఇవాళ చదివితే సంవత్సరం అంతా చదువుతారు మీరు, ఆ ఫలం వస్తుందని పిల్లలు కూర్చోబెడతాం. అలా ఆ రోజు ఏ పని చేస్తే ఆ పని సంవత్సరం అంతా చేయడానికి వీలవుతుంది అని ఒక పెద్దల నానుడి. కాబట్టి ఆ విధంగా మనం తీర్చిదిద్దుకుంటాం కనుక ఇది ఉగాది. ఉగాది అంటే మనకి ఈ యొక్క సంవత్సరాది పండగ. కాకపోతే మీరు అడిగినటువంటిది పరాభవ
నామ సంవత్సరం పరాభవ దీని పేరు. సహజంగా ఏమనుకుంటామంటే అండి, పరాభవ అంటే మన ఏదో కించపరిచినట్లు ఆ శబ్దానికి అర్థం సహజంగా లోక సహజంగా, లేదా తృణప్రాయంగా చూసినట్లు. పురాణాల్లోనే ఉంది. మైసభకి వెళ్ళి దుర్యోధనుడు పరాభవం పొందాడు. అక్కడ పరాభవం శబ్దం అక్కడ వాడారు. అలా చాలా చోట్ల పురాణాల్లో ఉన్నాయి. అంటే పరాభవం అంటే అంత మాత్రం చేత ఏదో నెగిటివ్ మీనింగ్ అనో, లేకపోతే వాడిని ఏదో కించపరిచిన భావమో. ఇప్పుడు ఈ సంవత్సర ప్రారంభం ఇలా ఉండే సంవత్సరం అంతా ప్రతివాడు ఎదుటివాడి చేతిలో పరాభవం పొందాలని ఫీలింగు అది కాదు. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత లలితా సహస్రం. పరాశబ్దం పరాంబికామాతకి అంటే జగదంబకి పరాశబ్దం. భవశబ్దం భవుడు అంటే పరమేశ్వరుడు. కాబట్టి పరా పురుషుడు, పర అంటే అమ్మవారు, పురుషుడు అంటే ప్రకృతి పురుషుడైన పరమేశ్వరుడు. కాబట్టి వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి నామంగా చెప్పబడింది ఇది పురాణ ఇతిహాసాల్లో. పరాభవ. ఇక్కడ ఏమిటండి అంటే పర అనే శబ్దానికి ఉన్నతమైన స్థితి లేదా పరమశ్రేష్టము, అతీతమైనటువంటిది లేదా సంపూర్ణమైనది అని ఒక అర్థం చెప్పబడింది పర అనే శబ్దానికి. కాబట్టి భవ అనే శబ్దానికి పుట్టుగా లేదా వాడు భవబంధనాల్లో ఉన్నాడు అంటే సంసారంలో పడి కొట్టుకుంటున్నాడు అనేటువంటి ఒక అర్థము, ఆధ్యాత్మికంగా అచంచలమైనటువంటి భక్తిభావం కలిగి ఉన్నాడు అని ఒక అర్థము, పరమేశ్వరుడు శివుడు అని ఒక అర్థం. కాబట్టి అతీతమైన అచంచలమైన భక్తిభావము ఆ భవుడైనటువంటి శివుని యందు, పరాంబికైనటువంటి పరాదేవత యందు ఉంటుంది కనుక, ఉండాలి కనుక, ఉంటుంది కనుక మానవుడికి ఖచ్చితంగా ఉండాలి. పరమేశ్వరం భక్తి విధేహి, పరమేశ్వరుడు భక్తిని కలిగి ఉండాలి మానవుడు. అలాగే అమ్మవారు తన్మాతు కరుణాంగతా, ఆవిడకున్నటువంటి కరుణ, జగదంబకున్న కరుణ భూమండలమ్మి అసలు పొందిన మానవుడు, అనుభవించిన మానవుడు వాడు చెప్పాలి ఆ ఫలం ఏమిటి అమ్మవారి కరుణ అనేది. కనుకనే స్త్రీమూర్తులందరూ కరుణామూర్తులే. అందుకే వాళ్ళు కనిపిస్తే నమస్కారం చేయాలి. వాళ్ళందరిలో పరమేశ్వరి అమ్మవారిని చూడాలి. స్త్రీమూర్తులలో వాళ్ళ కరుణ ఆ రకంగా వర్షింపజేస్తారు వాళ్ళు. చేత అటువంటి పరాభవ అమ్మవారు అయ్యవారితో కూడిన రెండు నామధేయాలు కలయిక కనుక ఇది పరాభవ అంటే పరమేశ్వరుడికి జగదంబకి చెందినటువంటి నామం. అర్ధనారీశ్వర స్వరూపంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి పరాభవ అంటే భగవద్దత్తమైన పేరు అంతే తప్ప ఇదేదో ఈ నెగిటివ్ సెన్సు, కించపరచడం ఈ భావాలు కావు. అంచేత అటువంటి పరాభవ నామ సంవత్సరము ప్రభవాది 6 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి మనకి. ప్రభవ, విభవ, ప్రమోదోత, ప్రజోత్పత్తి వీటిల్లో చెప్పుకొస్తే 40వది పరాభవనామ సంవత్సరము. 40వ నామం దీన్ని. పరాభవ అనేది 40వ సంవత్సరం పేరు. కాబట్టి అటువంటి ఆ పరాభవ 40వది ఇది ఎప్పుడు వచ్చిందండి అంటే ఈ రోజు వచ్చింది కదా, 1966లో వచ్చింది. అప్పుడు పుట్టిన పెద్దవారు ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళు కూడా ఒకసారి మననం చేసుకుంటారు. అందుకోసమని 66లో పరాభవనామ సంవత్సరం, మళ్ళీ ఈరోజు పరాభవనామ సంవత్సరం. ఏమిటండి అది అంటే పరాభవాక్వయం వందే నర్యాపసం అదర్చిషం ఉత్తుంగతరంగారూఢం పరశోజ్వలపాణినం అని పరాభవనామ సంవత్సరానికి ఒక శ్లోకం. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందరూ పొందుతారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ప్రతి రాశి వాళ్ళు పొందుతారండి. అది యథార్థమైన విషయం. అందుకోసమని అది విశ్వావసు, వసు అంటే సంపద, విశ్వ ప్రపంచానికే సంపదనిచ్చేటటువంటి నామ సంవత్సరం గతించింది. కాబట్టి సంపదనిచ్చేది అది, అందరికీ సంపదనిచ్చింది, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కాబట్టి అటువంటి విశ్వావసు అది వెళ్ళింది. ఇప్పుడు మనకు వచ్చినటువంటిది పరాభవ. కాబట్టి అటువంటి పరాభవ నామ సంవత్సరం చాలా విశేషమైనది. అందరికీ కూడా ప్రయోజనకరంగా సమస్త సంపదలు, సర్వసుఖాలు, శరీర ఆరోగ్యం చేకూర్చే విధంగా ఉంటుంది అని మనకి తెలియవస్తోంది. తదుపరి గురువుగారు, అసలు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? దానివల్ల కలిగే ఫలితాలేంటో వివరించండి. మంచి ప్రశ్న అండి. అబ్దాదౌ బంధు సంయుక్తో మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణైర్దేహమలం కృత్య తతశుచిః విఘ్నేశం భారతీన్ ఖేటాన్ దైవజ్ఞమభిపూజ్య చ సంవత్సర ఫలం సమ్యక్త్వా విప్రాన్ సమర్చయేత్ యద్వర్జాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్తితం పూర్వయామేన తద్వర్జం సౌఖ్యదాయకం. అయ్యా,
సంవత్సరాది నాడు ఈ కార్యాలు చేస్తే వర్షం సౌఖ్యదాయకం, తద్వర్షం సౌఖ్యదాయకం, సంవత్సరం అంతా కూడా సౌఖ్యం కలుగుతుంది. ఏమిటండి అవి అంటే పూర్వయామేన, మొట్టమొదట యామంలో చేయవలసిన పనులు చెప్పుకొచ్చారు. అబ్దాదౌ బంధు సంయుక్తౌ, అబ్ది అంటే సంవత్సరం, అబ్ద ఆదవు సంవత్సర ఆరంభం అంటే ఉగాది, అదే సంవత్సరాది. బంధు సంయుక్తౌ, చక్కగా బంధువులందరూ కలిసి ఉండాలట ఆ గృహంలో, అందరూ కూడా బంధువులు ఒక దగ్గరికి సమీకరింపబడి ఉండాలి. మంగళ స్నానమాచరేతు, ఇందాక చెప్పుకున్నట్లుగా అభ్యంగన స్నానాలు పూర్తి చేసుకుని నూతన వస్త్రాలు ధరించాలి. వస్త్రై ఆభరణై దేహం అలంకృతం, శరీరానికి వస్త్రాభరణాలతో దేహాన్ని అలంకరించుకొని చక్కగా తతః శుచి, నిష్కల్మష మనస్కుడై, బాహ్యశుద్ధే కాదండి అంతఃశుద్ధి కూడా కావాలి మానవుడికి. కాబట్టి సంధ్యావందన దేవతార్చనాదులన్నీ కూడా శుచిర్భూతులై అన్నీ పూర్తి చేసి విఘ్నేశం భారతీన్ కేటాన్ దైవజ్ఞమభిపూజ్య చ, విఘ్నేశ్వరుణ్ణి, భారతీదేవి అంటే సరస్వతిని, అలాగే దైవజ్ఞులు పెద్దలు వీళ్ళందరినీ కూడా పూజించి నమస్కరించి, అలాగే సంవత్సర ఫలం సమ్యక్త్వ విప్రాన్ సమర్చయేతు, సంవత్సర ఫలం వినాలి పంచాంగంలో. మనకి చదువుకోవడం వస్తే మనం చదువుకుని తెలుసుకోగలిగిన జ్ఞానం ఉంటే తెలుసుకోవడం, లేదా విప్రులు ఆ సిద్ధాంతులు వేద పండితులు ఎవరున్నారో వాళ్ళ చేత రప్పించుకుని వినడం. అలాగే ఆ వేద పురుషులు ఎవరైతే వచ్చారో బ్రాహ్మణులు, వాళ్ళ చేత వేద స్వస్తి చెప్పించుకుని వాళ్ళని విప్రాన్ సమర్చయ్యే, వాళ్ళని పూజించి వాళ్ళకి వస్త్రములు దక్షిణాదులు అవి సమర్పణ చేసి వారి ఆశీస్సులు పొందడం. అంతేకాకుండా యద్వరజాదౌ నింబకుసుమం, ప్రారంభం ఉగాది నాడు నింబకుసుమం, నింబకుసుమం అంటే మన వేప పువ్వు, శర్కర అంటే తియ్యనైన పదార్థం, ఆమ్లం పులప పదార్థం, ఘృతం నెయ్యి, ఇవన్నీ కూడా సమీకరించి మనకి షడ్రుచులు ఉన్నాయి, ఎదురు చెప్పుకుంటాం పచ్చడి, ఉగాది పచ్చడి. ఆ షడ్రుచులతో కూడినటువంటి ఆ పచ్చడిని తయారు చేసుకుని దాన్ని భగవంతుడికి సమర్పణ చేసి ఒక ప్రసాదంగా మనందరం భుజించాలి అని వర్షాదం అని చెప్పి, వర్షాదం అంటే యుగాది నాడు చేయవలసిన పని. ఇది చేస్తే ఏమవుతుందని తర్వాత మీరు చెప్పినట్లు పంచాంగం వింటే మాకు కలిగే ప్రయోజనం ఏమిటి అన్నారు. దానికి చెప్పారు శ్రీ కళ్యాణ గుణాపకం రిపుహరం దుస్వప్న దోషాపకం, గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం, ఆయుర్వర్ధనముత్తమం శుభయుతం సంతాన సంపత్ప్రదం, నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం, పంచాంగం ఆకర్ణ్యతాం, సంవత్సరాది నాడు పంచాంగం వింటే ఏమిటి కలుగుతుంది అన్నారు. శ్రీ కళ్యాణ గుణావకం రిపుహరం, శ్రీ అనే శబ్దంతో ప్రారంభించారండి. శ్రీ అంటే సంపద. శ్రీ అనేది అమ్మవారి యొక్క త్రిశక్త్యాత్మక స్వరూపం. చూడండి, శ్రీలో ఉండే శకారము శారద, దానికి గుడి దీర్ఘం అంటాం, ఈకారము ఈశ్వరి, దానికి ఇచ్చే రేఫ ఉంటుంది, రేఫ అంటే రమా లక్ష్మి. శకారంకి ఈకారము కలిసి రేఫతో కలిసిన త్రిశక్త్యాత్మక స్వరూపం కాబట్టి శ్రీ. అందుకే చూడండి లలితా శాస్త్రంలో మళ్ళీ 3 వస్తాయి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, 3 స్త్రీలు. అప్పుడు 3 3 9 నవదుర్గా స్వరూపం, 9 పూర్ణ సంఖ్య, దానికి మించి నెంబర్స్ లేవు, దెర్ ఇస్ నో నెంబర్స్. మరి ఎలాగంటే 9 తర్వాత నువ్వు 10 రాయాలంటే 1 0 వేయవలసిందే. 0 నుంచి 9 వరకు 9 పూర్ణ సంఖ్య అంతే. 9 అనేది పరిపూర్ణ సంఖ్య, 9 అనేది నువ్వు 10 రాయాలన్నా 18 రాయాలన్నా ఇక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే నెంబర్లు మళ్ళీ పైకి. అటువంటి అమ్మవారు నవదుర్గా స్వరూపంగా. కాబట్టి శ్రీ అంటే సంపద. కళ్యాణ గుణావహం, కళ్యాణం, కళ్యాణం అంటే శుభకార్యము అని అర్థం. కళ్యాణం అంటే పెళ్ళని కాదు, శుభకార్యాలు ఆ ఇంట్లో జరుగుతాయి. గుణావహం, మంచి గుణములు కలిగి ఉంటారు ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు, ఆ రోజున పంచాంగ శ్రవణం చేసిన వాళ్ళు. రిపుహరం, రిపు అంటే శత్రువు, శత్రువులు హరిస్తారు, వాళ్ళకి అసలు శత్రువు అనేవాడు ఎవడు ఉండడు, అజాత శత్రువు అన్నట్లుగా వాళ్ళకి శత్రువులు ఎవరు కూడా కనపడరు. రిపుహరం. దుస్వప్న దోషాపకం, దుష్టమైనటువంటి స్వప్నాలు ఏం రావు. మనకి శాకున శాస్త్రము, స్వప్న శాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఎవరెవరో అవి లేవు ఇవి లేవు అంటూ ఉంటారు. జ్యోతిష్శాస్త్రము అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. అలాగే స్వప్నశాస్త్రం ఉంది. దుస్వప్న దోషావహం, దుష్టమైనటువంటి కళలేం రావు. రామాయణంలోకి వెళితే సీతామాత అశోకంలో ఉన్నప్పుడు అందరూ వాళ్ళకి వచ్చిన కళలు చెప్తే త్రిజట చెప్పింది తన స్వప్న వృత్తాంతం శుభప్రదంగా రాముడికి, అశుభప్రదంగా రావణాసుడికి. కాబట్టి అటువంటి దుస్వప్నాలు ఏవి రావయ్యా మానవుడికి. అంతేకాకుండా గంగా స్నాన విశేష పుణ్యఫలదం,
కాశీ వెళ్ళి ఉత్తరవాహిని గంగా అక్కడ స్నానం చేస్తే ఎంత పుణ్యఫలమో అంత ఫలం వస్తుంటే పంచాంగం వింటే ఆ సంవత్సరాది నాడు. గోదాన తుల్యం నృణాం, గోదానం చేస్తే విశేషమైన ఫలం. బ్రతికుండగా గోదానం చేయాలి ఎవరికి వాళ్ళు, చచ్చిపోయాక ఎలాగా చేస్తారు పిల్లలది వేరే సంగతి. ఎవరి గోదానం వాళ్ళు బతికుండగా చెయ్యాలి. అటువంటి గోదాన పుణ్యఫలం వస్తుందయా పంచాంగం వింటే. ఆయుర్వర్ధనముత్తమం, ఆయుష్ పెరుగుతుంది. అంటే పెరగడం అంటే ఏమిటండి, బ్రహ్మగారు లిఖించారు కదా అక్కడితో ఆగిపోతుంది కదా అని కాదు. బ్రహ్మగారు లిఖించినప్పటికీ కూడా మనం చేసే సత్కర్మలు, మనం చేసే దైవ కార్యాలు, దైవానుగ్రహం వల్ల మనకి ఇంకొంచెం ఆ గ్రేస్ పీరియడ్ అంటాను చూశారు, ఆ రకంగా ఆయుర్దాయం కూడా పెరిగినటువంటివి ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆయుర్వర్ధనం ఉత్తమం. శుభయుతం, అన్ని శుభాలే, ప్రతీది శుభంగా నడిచిపోతూ ఉంటుంది నాకు ఆ పంచాంగం వింటే సంవత్సరాది నాడు. సంతాన సంపత్ప్రదం, చక్కని సంతానం కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి ఇది వింటే. సంపదలు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. నానాకర్మ సుసాధనం సముచితం, నానాకర్మ అసాధ్యమైన కర్మలు కూడా పంచాంగం వినడం వల్ల అలా సుసాధ్యమైపోతాయి. సముచితం, ఇవన్నీ కూడా శాస్త్రసమ్మతమైన విషయాలయ్యా. ఎప్పుడూ పంచాంగం ఆకర్ణ్యతాం, ఎవరైతే సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారో వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి అని చెప్పారు. కనుక అటువంటి ఆ ఉగాది నాడు పంచాంగం వింటే మనకి కలిగేటటువంటి శుభ పరిణామాలు. పంచాంగం అంటే 5 లక్షణములు, 5 అంగములతో కూడినటువంటిది పంచాంగము. ఒకసారి ఆప్ చేయండి. తిథివార నక్షత్రములు అని 5 ఉన్నాయి. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ, ఇది పంచాంగ ఫలముత్తమం. 5, ఈ 5 కలిపి పంచాంగములు కాబట్టి పంచాంగము అన్నారు. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటండి అన్నారు. తిథేశ్చ శ్రియమా ప్రోతి, తిథి వల్ల సంపదలు కలుగుతాయిట. వారాదాయుష్యవర్ధనం, వారం ఏమిటో తెలుసుకుంటే దానివల్ల ఆయుష్ పెరుగుతుంటే ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం, ఆ రోజు నక్షత్రం ఏదో అది స్మరిస్తే సంకల్పంలో పాపాలు హరిస్తాయిటండి. యోగాద్ రోగ నివారణం, యోగాన్ని స్మరించినట్లయితే ఉండే రోగాలు పోతాయిట. అసలు రోగాలే రావు, ఒకవేళ ఏదైనా ఎక్కడి నుంచి అయినా చిన్నగా వస్తే అది కూడా పోతుందిట. యోగాద్ రోగ నివారణం. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణం ఏమిటో తెలుసుకుంటే కార్యసిద్ధి కలుగుతుందిట. అంచేత అటువంటి పంచాంగ ఫలం ఇదం, కాబట్టి ఆ పంచాంగ ఫలం తెలుసుకోవాలి. కనుక ప్రతి మానవుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి తన స్నానాదులు పూర్తి చేసి శుచిర్భూతులై పంచాంగం ఒక్కసారి చేసి ఆ రోజున తిథివార నక్షత్రములు, ఆ యొక్క అమృత ఘడియలు, ఇవన్నీ వర్జము దుర్ముహూర్తం ఎప్పుడునన్నీ చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఒక్క సంవత్సరాది నాడు వినేసి వదిలేయడమే కాదు, ప్రతినిత్యము పంచాంగాన్ని స్పృశిస్తే పాపాలు పోతాయి. దాని మీద పువ్వు పెడితే పంచాంగం మీద పుణ్యఫలం కలుగుతుంది. పంచాంగం చదివితే మనకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, రోగాలు నివారింపబడతాయి అని చెప్పబడింది. కాబట్టి అటువంటి పంచాంగాన్ని ఈ ఉగాది నాడు మనం ఇప్పుడు ఎదరికి వెళ్ళబోతున్నాం. ఎదర నవనాయక ఫలాలు విశేషాలు